హాయ్ రా. ఈసారి హాయ్ అని చెప్పి మా వదిన చెప్పింది. తను నాకు వదిన అవుతుంది అనమాట. మా ఫ్యామిలీ అంతా కలిసి తలుపులంలో ట్రిప్ వేసుకున్నాము. ఈరోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు అనుకోలేదు ఈరోజు ఇలా దేవుడి గుడికి వెళ్తామని చెప్పి. మా వదిన సడన్గా అన్నారు ఇలా తలుపులంలో వెళ్దాము అని. ఇంకా ఓకే చెప్పి అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి అయితే 100 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మేము ఎర్లీ మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేసరికి 9 అయిపోయింది. దర్శనం అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా. మేము రష్గా ఉంటుందేమో అనుకున్నాము. ఇంకా అందువల్ల టిఫిన్స్ కూడా చేసేసాము. ఎర్లీ మార్నింగ్ కదా, క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా సన్ రైజ్ వచ్చింది కదా మార్నింగ్. చూడండి చాలా బాగుంది కదా క్లైమేట్ అంతా. మాకైతే 3 అవర్స్ పట్టింది వెళ్ళడానికి. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి అదొక హాఫ్ అన్ అవర్ తీసేస్తే టోటల్గా 2.5 అవర్స్. అంటే మనం వెళ్తున్నప్పుడే చాలా పెద్ద డ్యామ్ వస్తుంది. ఆ డ్యామ్ వచ్చిందంటే మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఇంకా అక్కడ నుండి ఒక 10 మినిట్స్ అలా పడుతుంది అంతే. వెళ్ళే రూట్లోనే మనకి పూజ సామాన్లు, అమ్మవారికి సంబంధించినవన్నీ అమ్ముతారు. సారీస్, ఎవరైనా మొక్కుకుంటే కోళ్ళు కూడా ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు. మేమైతే సారీ ముందే కొనేసాము. అందుకని చెప్పేసి పూజ సామాన్లు ఇంకా కోడి మాత్రమే అక్కడ తీసుకున్నాము. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. స్టార్టింగే ఆర్చ్ ఉంటుంది. ఇంకా అలా పైకి వెళ్తే మనకు టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా మేము వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డెవలప్ కూడా అయ్యింది. ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. అమ్మవారికి గోపురం కట్టడం ఇష్టం లేదంట. ఒక పెద్ద కొండ కింద అమ్మవారు ఉంటారు. వైజాగ్లో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. టౌన్లో కనకమహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదా, ఆ అమ్మవారికి కూడా గోపురం ఉండదు. అలానే ఇక్కడ కూడా. అందుకే టెంపుల్ అంతా ఫ్రంట్కే ఉంటుంది. వెనక అంతా కొండ ఉంటుంది. ఆ కొండ కింద అమ్మవారు ఉంటారు. టెంపుల్ దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉందంట. మాకు వెళ్ళే టైం లేక మేము వెళ్ళలేదు. కానీ చాలా బాగుంటుందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. ఇంకా మా మావన్ అయితే అక్కడ వాటర్ ఫాల్ ఉంది రండి అని మమ్మల్ని తీసుకెళ్ళాడు. కానీ అక్కడ చూస్తే వాటర్ ఫాల్ ఏం లేదు. ట్యాంక్ నిండిపోయి వాటర్ వచ్చేస్తుంది అంతే. ఇలా కామెడీ చేస్తూనే ఉంటాడు ప్రతిసారి కూడా. ఈ స్టెప్స్ ఎక్కే స్టార్టింగ్లో కూడా పూజ ఐటమ్స్ అమ్ముతారు. కానీ చాలా ప్రైస్ ఉంటుంది. మాకు తెలీదు లోపల కూడా ఉంటాయనేసి. కానీ మేము ముందే కిందనే తీసుకున్నాం కాబట్టి ఇంకా కొనుక్కోలేదు. ఇక్కడ కొంచెం ముందు లోపలికి వెళ్ళాక ఇక్కడ కూడా స్టెప్స్ పక్కన పూజ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు. కానీ చాలా ప్రైజెస్ ఎక్కువ. ఇక్కడ 100 రూపీస్, బయట కిందనైతే 50 రూపీసే. మీరు మ్యాక్సిమం బయటే తీసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ ఇక్కడ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఇక్కడ చూడండి మొత్తం గోడ మీద అంతా వెహికల్ నెంబర్ ప్లేట్స్వి నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ రాశారు. నేను కూడా రాద్దాం అనుకున్నా. కానీ అసలు ఎందుకు అలా రాస్తున్నారని అక్కడ పంతులు గారిని అడిగాను. అలా రాయకూడదు అని చెప్పారు. మీరు రాయాలి అనుకుంటే పేపర్ మీద రాసి హుండీలో వేయమన్నారు. నేనైతే అలానే చేశాను. ఇంకెప్పుడైనా మీరు వెళ్తే అలా నెంబర్స్ అయితే గోడల మీద రాయకండి. మీరు అంతగా రాయాలి అనుకుంటే పేపర్ మీద నోట్ చేసి హుండీలో వేయండి. లేదు అంటే అదే పేపర్ని ఒక క్లాత్లో కట్టేసి అక్కడ చెట్లు ఉంటాయి, ఆ చెట్టుకు కట్టేసినా అయిపోతుంది. అలానే సింబల్స్ వేసి నేమ్స్ రాయడం అలా చేస్తున్నారు. అలా అయితే చేయకండి అసలు టెంపుల్లో. ఇంకా స్టెప్స్ ఎక్కి వచ్చినాక మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది టికెట్ కౌంటర్. 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అని. మీకు ఏ ప్రైస్ నచ్చితే ఆ ప్రైస్ టికెట్స్ తీసుకోండి. మ్యాక్స్ ఎవరు లేకపోతే, టెంపుల్ కూడా రష్గా లేకపోతే మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది దర్శనం. టికెట్ కౌంటర్ పక్కనే వినాయకుడు టెంపుల్ ఉంటుంది. స్టార్టింగే అక్కడ దర్శనం చేసుకొని ఇంకా పక్క నుంచి అమ్మవారి టెంపుల్కి స్టెప్స్ ఉంటాయి. ఇంకా అలా స్టెప్స్ ఎక్కి అక్కడ చిన్న నీటి దారి ఉంది కదా, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదంట. ఆ పైప్ ఉంది కదా అదైతే కాదు, ఆ పైపు సపరేట్గా పక్క నుంచి ఉంది. కానీ వాటర్ వచ్చేది వేరే దగ్గర నుంచి. ఇంకా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను చూడడానికి మొత్తం ఎక్కడ ఎండింగ్ ఉందనేది చూశాను. అక్కడ వరకు మాత్రం తీయగలిగాను. ఇంకా పక్కన రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఇంకా ఎంట్రన్స్ ఉంటుంది గుడిలోకి. అక్కడ ఆల్రెడీ బోర్డ్స్ ఉంటాయి మనం ఎలా వెళ్ళాలి అని. ఇంకా వాళ్ళు చెప్పడానికి కూడా అక్కడ ఉంటారు గైడ్. అవన్నీ కూడా 20, 50, 100 లైన్స్ ఉచిత దర్శనం ఒకటి. మేమైతే టికెట్స్ తీయలేదు, ఖాళీగానే ఉందని చెప్పి
ఫ్రీ దర్శనం లైన్‌లోనే వెళ్ళిపోయాము. చూసారా టెంపుల్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. ఈ అమ్మవారు అయితే చాలా ఫేమస్. మాక్సిమం అందరి వెహికల్స్ మీద ఈ అమ్మవారి పేరు ఉంటది. ఎక్కువగా అయితే ఆటో మీద ఉంటది. తలుపులమ్మ తల్లి అని చెప్పి. ఇంకా మొబైల్ అయితే ఎలా ఉంది. ఇక్కడ ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఎన్నైనా తీసుకోవచ్చు. కాకపోతే గర్భగుడిలో మాత్రం అమ్మవారికి తీయకూడదు వీడియో, ఫోటోస్. నేను మీకు చూపించడం కోసం నేను అది కూడా తీశాను. అమ్మవారి దగ్గర కూడా వీడియో తీశాను చూడండి. ఖాళీగా ఉండడం వల్ల అందరినీ ఒకే లైన్‌లో పంపించారు. మ్యాక్స్ అప్పటి వరకు ఎవరు టికెట్స్ తీసుకోలేదు ఇంకా ఖాళీగా ఉందని చెప్పి. టెంపుల్ అంతా కూడా కొండ మీద ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటే మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. దర్శనం చాలా జరుగుతది మార్నింగ్ అయితే. టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకా మా మోహన్‌కైతే నేను అడిగాను, "ఈ టెంపుల్ కోసం నీకేమైనా తెలుసా?" అని చెప్పి. వాడైతే ఒక స్టోరీ చెప్పాడు. కానీ అది నిజమా లేదంటే కామెడీ చేస్తున్నాడా అని అనుకున్నాను. కానీ అది నిజమేమో అనిపించింది. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఒకసారి మీరు కూడా వినండి వాడు చెప్పిన స్టోరీని. చెప్పనమ్మా నేను. చెప్పు. ఏ పాము ఎక్కడుంటది? ఇక్కడ దేవస్థానంలోనే పెద్ద పాము ఉంటుంది. నైట్ టైము తిరుగుతుంది అనమాట. అంటే లక్ష్మిగా ఎక్కడ? అక్కడ ఈ కొండపైనే, కొండల్లోనే చాలా మహిమ గల నాగదేవత ఆమె. ఓకే. చూశారు కదా! ఇంకా అలా చెప్తే అది నిజమో లేదంటే కామెడీ చేస్తున్నాడో ఎలా తెలుస్తది. ఫైనల్‌గా అయితే అమ్మవారిని చూడండి. చాలా బాగున్నారు కదా అమ్మవారైతే. నేను ఒక 5 మినిట్స్ అలా అక్కడే ఉన్నాను చూస్తూ. అమ్మవారి స్టోరీ ఏంటంటే ఇక్కడ అమ్మవారి దగ్గర 3 చిన్న రాళ్ళుంటాయి. అవి రియల్‌గా దేవుడు వెలిసినవి. ఆ వెనక అమ్మవారిని ఒకతనే ఈ టెంపుల్‌లో ఉండి చెక్కారంట. అది మొత్తం కొండ. కానీ ఆ కొండని అలా అమ్మవారి షేప్‌లో చెక్కారంట. నాకు ఈ స్టోరీని ఒక మామగారు చెప్పారు. ఇది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. ఇంకెక్కడ కూడా ఫుల్‌గా చూడండి గోడల మీద నంబర్స్ రాశారు. ఇలా అస్సలు చేయకండి. ఇంక మనం దర్శనం చేసుకున్నాక బయటకొస్తే మనకి రైట్ సైడ్‌లోనే ప్రసాదం కౌంటర్ ఉంటది. ఇక్కడ ప్రసాదం అయితే పులిహోర ఇంకా రవ్వ లాడు ఉంటది. చాలా బాగుంది ప్రసాదం అయితే. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే గర్భగుడిలో ఎలా అయితే అమ్మవారు విగ్రహాలు ఉన్నాయో సేమ్ బయట కూడా అలానే పెట్టారు. ఇక్కడైతే అభిషేకం చేస్తున్నారు. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల అభిషేకం చూడాలి అదృష్టం దొరికింది. ఇంకా బేబీకి ఫీడ్ చేయడానికి రూమ్ కూడా ఉంది. ఇది చేస్తుంది. అమ్మవారిని పట్టుగా దిచ్చు పట్టుగా మహాత్మ ఇంకా స్టెప్స్ దిగి వస్తున్నప్పుడు అన్నీ ఉంటాయి పక్కన కొనుక్కోవడానికి. దేవుడికి సంబంధించిన సామాన్లు ఇంకా టాయ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ప్రైజే ఎక్కువ చెప్తారు చూసుకోండి. బార్గెయిన్ చేసి తీసుకోండి. ఇంకా మనం ఎలా అయితే వచ్చామో ఇంకా సేమ్ అవే స్టెప్స్ దిగి కిందకు వెళ్ళాలి. చెప్పాను కదా టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇదంతా స్టెప్స్ పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా.
ఇందాక చెప్పాను కదా మోహన్ చెప్పిన స్టోరీ నమ్మాలా వద్దా అని. కానీ మేము అక్కడ పాము పొర చూసాము. అది చూసాకైతే నాకు నిజమేనేమో అనిపించింది వాడు చెప్పిన స్టోరీ. వాడు చెప్పడం కామెడీగా చెప్పచ్చు, కానీ అది వాడికి కూడా ఎవరో చెప్పారంట, అందుకే వాడు చెప్పాడు. ఇంక స్టెప్స్ దిగి వస్తున్నప్పుడైతే ఒక పాపిల్లగా రెడీ అయ్యి అందరికీ అమౌంట్ అడుగుతుంది అక్కడ. ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంక ఇదంతా బయట స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ ఇవి. ఇంకా చుట్టూ కొండేనండి, చాలా పెద్ద కొండ ఇదైతే. మహాతలికి చీర జాకెట్ మాస్క్ ఒకసారి ఇవ్వమని చెప్పు. వద్దు వద్దు వద్దు, అది ఎవరు ఈ బొమ్మలే ఉంది ఊగుతున్నాయి. అలా అలా ఊతే కింద ఉంటే అవి పోయి మూడలు గట్టిగా ఏంటిది ఊగుతుంది తీసుకో. అది అడుగు జ్యోతి ఎంత అడుగు పిన్ని ఇది కొడుతుంది చూసారు కదా అక్కడ ఎంఆర్పి కన్నా ఇంకా ఎక్స్ట్రా ప్రైస్ చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మేము అవేం తీసుకోలేదు. ఇంకా ఆటోలో కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇంకా అమ్మ వాళ్ళు కోళ్ళు తీసుకొచ్చారు కదా, అవి అయితే మొక్కుకుంటున్నారు అక్కడ కోయడానికి అవ్వదు, ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. ఆ కోడవి చేయడానికి కిందన ఉంటారు. ఇంకా కిందన పాకలు అవి కూడా ఉంటాయి మనం ఉండడానికైతే. ఇంకా మా మోహన్ అయితే ఒక పాట పాడాడు, మీరు కూడా వినండి ఒకసారి. యూట్యూబ్ లో అక్కడ మా మోహన్ పిచ్చి పిచ్చిగా పాటలు పాడుతున్నాడు పిచ్చోడ్లాగా. కలలో కదిలే కన్నీరే నమదిలో మెదిలే. విన్నారు కదా పాట అయితే. ఇది ఏ మూవీలోదో నాకైతే తెలీదు, ఈ పాటతో నాకు సంబంధం కూడా లేదు. ఇక్కడైతే ఈ పాకలు ఇస్తారండి మనం ఉండడానికి. చుట్టూ మామిడి తోటే, మధ్యలో ఇలా పాకల్లాగా ఉంటాయి. ఇది మనం డేకి అక్కడ ఉండడానికి రెంట్ పే చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారు, 1000 2000 అలా చెప్తారు. మేమైతే ఆ పాక 300 తీసుకున్నాము. ఇంకా కోడి చేయడానికి అయితే వాళ్ళు 100 రూపాయలు తీసుకున్నారు. ఆ కర్రలు అయితే కొనుక్కున్నాము 100 రూపాయలకి. ఇంకా కుకింగ్ మాకు వచ్చు కాబట్టి అమ్మ ఇంకా మోహన్ కుక్ చేసేసారు. కుక్ చేయడానికి కూడా వాళ్ళు ఉంటారు, కానీ మొత్తం కలిపి 2000 అడిగారు వాళ్ళు. వాళ్ళే వండి ఇవ్వడానికి. దాని బదులు మనమే కుక్ చేసుకోవడం బెటర్, అందుకే మేమే వండుకున్నాము. వీళ్ళు వంట చేసేలోపు అక్కడ ఒక మామగారు వచ్చారు అన్నీ అమ్ముకుంటూ. నాకు స్టోరీ చెప్పారని చెప్పాను కదా, అది కూడా ఆవిడే. ఇంకా చికెన్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ దీపం పెట్టి పూజ చేసి ఇంకా మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ వడ్డించాలి. మేమైతే అన్నీ ఇంటి దగ్గరే కుక్ చేసి తీసుకెళ్ళిపోయాము. ఓన్లీ చికెన్ ఒకటి అక్కడ వండుకున్నాము. ఇంకా పూజ అయిపోయాక అందరం దండం పెట్టేసుకున్నాము. మా అక్క వాళ్ళ పాప అయితే ఏం కోరుకుందో తెలియదు, చాలా టైం ఉండిపోయింది అక్కడ అలా దండం పెట్టుకొని. ఆ తర్వాత ఇంకా నేను కూడా దండం పెట్టుకొని ఇంకా నా డ్యూటీ అయితే ఎక్కేసాను. డ్యూటీ అంటే ఏం లేదండి, వడ్డించడం. నాకు వడ్డించడం అంటే ఇష్టము, అందుకని చెప్పి నేనే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వడ్డిస్తాను అందరికీ. ఇంకా తినేవాళ్ళు ఉంటే ఇంకా వడ్డించాలనిపిస్తుంది నాకు. అంతే అండి ఈ వీడియో. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.